ఇక మంచిర్యాలలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, మంచిర్యాలలో పోలింగ్ సరళి ఇలా కొనసాగింది. అపర్ణ, మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో పంచాయతీ ఎలక్షన్ మొదటి విడతకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 70 నుంచి 75% పోలింగ్ శాతం నమోదైనట్టుగా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, మంచిర్యాల జిల్లా ఆజీపూర్ మండలంలోని రాపల్లి పోలింగ్ బూత్ వద్ద ఉన్నాము. 1 గంటకే మొత్తం కూడా గేట్లు క్లోజ్ చేశారు. ఎవరైతే 1 గంటకు ముందు ఎవరైతే వచ్చారో వాళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించారు. తర్వాత 1 గంటకు గేట్లు మొత్తం కూడా క్లోజ్ చేసి తాళాలు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికల అధికారులు లంచ్ చేసిన తర్వాత 2 గంటలకు ఓట్ల లెక్కింపు అనేది మొదలు పెడతారు. 2 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఓట్ల లెక్కింపు ఉంటుంది. ముందుగా వార్డు సభ్యులకు సంబంధించిన వార్డు స్థానాలను లెక్కిస్తారు. తర్వాత సర్పంచ్ అభ్యర్థుల గెలుపోవడంలో చెప్తారు. తర్వాత ఉప సర్పంచ్ అనేది అభ్యర్థి ఎన్నిక అనేది ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ఇప్పుడు ఏవైతే బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో అన్నీ కూడా ఒక రూమ్కు ఓట్లకు బ్యాలెట్ బాక్స్లకు మొత్తం కూడా మొదటగా సీల్ వేస్తారు. సీల్ వేసిన తర్వాత ఒక రూమ్లోకి మొత్తం బ్యాలెట్ బాక్స్లోకి తీసుకొచ్చి వెబ్ కాస్టింగ్ మొత్తం సీసీ కెమెరాల నిఘాలో అవి ఉంచుతారు. లంచ్ చేసిన తర్వాత ఒక రూమ్లోకి తీసుకెళ్లి లంచ్ చేసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను మొత్తం సీసీ కెమెరాల ఆధ్వర్యంలో మొత్తం కూడా ఓపెన్ చేస్తారు. భద్రపరిచిన గదిలో మొత్తం కూడా వెబ్ కాస్టింగ్ అనేది ఉంటుంది. సీసీ కెమెరాలు ఉంటాయి. అభ్యర్థులు అదేవిధంగా ఎవరైతే పోలింగ్ ఏజెంట్లు ఉంటారో వారి సమక్షంలో మొత్తం కూడా తెరుస్తారు. మొదటగా ఈ వార్డు సభ్యులను లెక్కించిన తర్వాత పింక్ కలర్లో ఉన్న సర్పంచ్ అభ్యర్థులను లెక్కిస్తారు. ఇట్లా ఒక్కొక్క స్లిప్పులు మొత్తం కూడా 25 లెక్క మొత్తం ఒక 25 పేపర్స్కు ఒక బాండ్ లాగా తయారు చేసి రబ్బర్ వేస్తారు. అట్లా లెక్కిస్తారు. లెక్కించిన తర్వాత ముందుగా చిన్న గ్రామ పంచాయతీలు అయితే 2-3 గంటల్లో గెలిపోవడంలో తెలిసే అవకాశం ఉంటుంది. ఇక పెద్ద గ్రామ పంచాయతీలు అయితే సాయంత్రం వరకు కూడా చీకటి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ముందుగా వార్డుకు సంబంధించిన వార్డు స్థానాలు లెక్కించే సమయంలో సమయం ఎక్కువగా పడుతుంది. ఒకవేళ లెక్కించే సమయంలో రాత్రి సమయంలో అయినా కూడా ఇటు ఎలక్ట్రిసిటీ అధికారులు కావచ్చు, ఎలక్ట్రిసిటీ సిబ్బంది కూడా ఏర్పాట్లు ఎక్కడికక్కడ చేశారు. ఎందుకంటే ఒకవేళ రాత్రికి ఇట్లా ఓట్ల లెక్కింపు సమయంలో రాత్రి జరిగినట్లయితే దానికి సంబంధించిన ఎలక్ట్రికల్కి సంబంధించిన సిబ్బంది కూడా ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇట్లా ఓవరాల్గా ఇటు మంచిర్యాల పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా దగ్గర ఒక 70 నుంచి 75% పోలింగ్ అయితే నమోదు అయినట్లు కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇట్లా మొత్తం మంచిర్యాల జిల్లాలో మొత్తం 81 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగగా పెద్దపల్లి జిల్లాలో మొత్తం 95 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ అయితే జరిగింది. మొత్తానికైతే పెద్దపల్లి ఇటు మంచిర్యాల జిల్లాల వ్యాప్తంగా కూడా పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగింది. పెద్దపల్లి జిల్లాలో మంతనిలో మాత్రం చిన్న చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నా కూడా పోలింగ్ అయితే ప్రశాంత వాతావరణంలో జరిగింది. అపర్ణ.